ఓపోనోపోనో అంటే ఇది ఒక ప్రేయర్. ఇది 4 వర్డ్స్. ఇది 4 వర్డ్స్. ఎంత పవర్‌ఫుల్ వర్డ్స్ అంటే ఫస్ట్ వినండి. ఓకే. రాసుకోండి. ఓకే. కంప్లీట్ చేసుకోండి. 4 వర్డ్స్ రాసుకున్నానండి. అదైన తర్వాత మేము మాట్లాడతాం. కరెక్షన్. సారీ సార్, చెప్పండి సార్, ఏం కరెక్షన్? ఏమో మెసేజ్ పెట్టారు. ఏమో కరెక్షన్ ఇప్పించాము. హవాయింగ్ ఐలాండ్ ఏముంది ఇక్కడ చేసే టెక్నిక్ ఇది. వినండి. రాసుకునింది అయింది. అందరూ రాసుకున్నారా? ఒక థంబ్ చూపండి. ఎవరెవరు రాసుకున్నారు కంప్లీట్ అయిన థంబ్ చూపండి. కమాన్. ఫాస్ట్. యెస్. థాంక్ యూ సో మచ్. ఇది వినండి. వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ పవర్‌ఫుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రేయర్ ఎంత పవర్‌ఫుల్ అంటే ఇక్కడ నా దగ్గర ఒక ఐపాడ్ ఉంది. ఓకే. మీన్స్ హెడ్‌ఫోన్ బ్లూటూత్ ఉంది. ఓకే. ఈ ఒక బ్లూటూత్ ఏమైందంటే రైట్ సైడ్‌దిది. ఇది ఇప్పుడు నా దగ్గర ఉండేది వేరే. ఇది పాతది. ఇది రైట్ సైడ్‌దిది. మీన్స్ ఇది రైట్ సైడ్‌ది. ఏమైందంటే దాదాపుగా 1 ½ మంత్ నుంచి ఇది పని చేయట్లేదు. 1 ½ మంత్ నుంచి ఇది పని చేసేది ఆపేసింది. నేను ఇది అయిపోయింది. ఇంకా రిపేర్ ఏం చేపిస్తావు? ఇంకా ఏం చేయాలి అనేది నేను ఊరికైపోయాను. లెఫ్ట్ సైడ్ ఒకటే యూజ్ అవుతుంది. అది నేను యూజ్ చేసుకుంటూ వచ్చాను. ఓకే సైడ్. లాస్ట్ కన్నడ మీటింగ్‌లో ఉండే వాళ్ళకి తెలుసు. నేను ఆహ్, లెఫ్ట్ సైడ్ ఒకటే యూజ్ చేశాను. ఇది కొత్తదివి. ఇది పాతవి. లెఫ్ట్ సైడ్ ఒకటే యూజ్ చేశాను. ఆహ్, అదయిన తర్వాత వాయిస్ ముందు క్లారిటీగా వినిపియలేదు. అక్కడి నుంచి ఎవరో మెసేజ్ పెట్టారు. సార్ రైట్ సైడ్‌ది వాడండి అనేసి. బట్ ఇది పని చేయట్లేదు. ఎలా వాడాలి? నేను అలాగే మేనేజ్ చేసేసాను. అదయింది. నెక్స్ట్ నేను మా ఇంట్లో కింద కూర్చున్నాను. నా చిన్న చిన్న పిల్లోడు, చిన్న బాబు అంటే 8 ఇయర్స్ ఉంది వాడికి. వాడు సోఫా పైన కూర్చున్నాడు. ఇది తీసుకొని ఆడుతున్నాడు. ఓపెన్ చేసేది, క్లోజ్ చేసేది. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొని చెవిలో పెట్టుకొని తీసేది చేస్తున్నాడు. నేనేమన్నానంటే వాని పేరు అఫాన్ అని. అఫాన్ ఇది చేతిలో ఇలా పెట్టుకో. నేను ఎలా చెప్తానో అలాగే చెప్పు అన్నాను. చెప్పండి నాన్న అన్నా. ఆహ్, చెప్పు. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఒక కిస్ ఇవ్వు అన్నాను. ఫస్ట్ అలా చేయలేదు. కొంచెం సిగ్గు అనకి అది చేయలేదు. చెయ్యి అనేసి ఒక 10 టైమ్స్ చేపిచ్చాను. చేపిచ్చిన తర్వాత నేను మర్చిపోయాను. 2 డేస్ అయిన తర్వాత చూస్తే ఈ దాంట్లో లైట్ ఆపరేట్ అవుతుంది. రైట్ సైడ్ ఆల్రెడీ పని చేసేకి స్టార్ట్ అయింది. అది స్టార్ట్ చేసి దాదాపుగా ఇప్పుడు 15-20 డేస్ అయింది. చాలా బాగా పనిచేస్తుంది. అంటే నేను స్టార్టింగ్‌లో చెప్పాను. లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్‌ని మీరు మార్చొచ్చు అని. అదే ప్రేయర్ ఇది హోపోనోపోనో. హోపోనోపోనో పవర్ ఇది. అంటే లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్‌ని మార్చొచ్చు. ఇదైన తర్వాత నేను ఎక్కడెక్కడ వాడానో నేను చెప్తాను. ఓకే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మీన్స్ ఇది ఏమి అంటే హోపోనోపోనో అంటే ఇది ఒక ప్రేయర్. హవాయిన్ టెక్నిక్. ఒక డాక్టర్ ఉండేవాళ్ళు. ఆ డాక్టర్ ఇది ఎక్స్‌పెరిమెంట్ చేసేవాళ్ళు. ఈ ఈ ఎక్స్‌పెరిమెంట్ ఎలా చేశారంటే వాళ్ళు సైకియాట్రిస్ట్‌గా పని చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ పని చేసేవాళ్ళంటే ఒక జైలులో పని చేసేవాళ్ళు. ఒక హాస్పిటల్‌లో పని చేసేవాళ్ళు. ఆ హాస్పిటల్‌లో ఎలా అంటే థాంక్ యూ సో మచ్. ఎవరో చూసానని చెప్పారు. ఎలాంటి పేషెంట్ వాళ్ళ దగ్గర పని చేసేవాళ్ళంటే, చానా డెడ్లీగా ఉండే వాళ్ళ దగ్గర పని చేసేవాళ్ళు. మెంటల్ పేషెంట్ వాళ్ళ దగ్గర. దాదాపుగా 200+ పేషెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకంతా ఎలా ప్రొటెక్ట్ చేసేవాళ్ళంటే లైఫ్ జాకెట్ ఇచ్చేవాళ్ళు. లైఫ్ జాకెట్ మీన్స్ ఈ స్లీవ్స్ వస్తాయి కదా! స్లీవ్స్ చాలా పెద్దదుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్, ఏది ఆహ్, ఒక 'అపరిచితుడు' మూవీలో ఆహ్, అది ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు డాక్టర్ ఇలా కడతాడు చూడండి. ఆ టీ షర్ట్ పెద్దదుంటుంది. ఆ స్లీవ్స్‌తో ఎనక కట్టేస్తారు. అలాంటి లైఫ్ జాకెట్‌లో వాళ్ళకి పెట్టేవాళ్ళు. మెంటల్ ఇల్‌నెస్ వాళ్ళకి. ఈ డాక్టర్ ఏం చేశాడు? డాక్టర్ హ్యూలెన్ ఐ థింక్ హ్యూలెన్ యెస్ ఎగ్జాక్ట్‌లీ. డాక్టర్ హ్యూలెన్ అని ఏం చేశారంటే మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చు. దొరుకుతుంది మీకు. ఆ హ్యూలెన్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఏ పేషెంట్‌ని మీట్ కాలేదు. అక్కడ వాళ్ళు ఆ వార్డ్‌ని వాళ్ళకి థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. అక్కడ ఆహ్, ఆ ఒక్క డిపార్ట్మెంట్‌కి వాళ్ళకి అపాయింట్ చేశారు. వాళ్ళేం చేశారంటే, ఆ పేషెంట్ అంతా మొత్తం చూసి కేర్‌ఫుల్‌గా వినండి. ఆ పేషెంట్‌ని మొత్తం చూసి వీళ్ళని ఎలా రెడీ చేసేది అనేది థింక్ చేస్తూ ఈ టెక్నిక్ వాళ్ళకి తెలుసుకొని, నేర్చుకొని ఏం చేశారంటే వాళ్ళు ఏ పేషెంట్‌ని మీట్ కాలేదు. ఏ పేషెంట్‌ని టచ్ చేయలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ వినండి.
ఏ పేషెంట్ ని టచ్ చేయలేదు, ఏ పేషెంట్ ని మీట్ కాలేదు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫైల్ తీసుకున్నారు. వాళ్ళ ఫైల్ ని తీసుకొని వాళ్ళ ఫైల్లో ఉండే పేరు, ఫోటో పైన చెయ్యి పెట్టి ఈ ప్రేయర్ చేసేవాళ్ళు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఈ 4 వర్డ్స్ ని కంటిన్యూగా వాడేవాళ్ళు. గ్రేట్ థింగ్ ఏంటంటే, షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఎంటర్డ్ మెడికల్ ఇండస్ట్రీనే షాక్ అయిపోయింది. ఎందుకు అంటే ఎవరిని టచ్ చేయలేదు, ఎవరిని టాబ్లెట్ ఇయ్యలేదు, ఎవరిని ఇంజెక్షన్ చేయలేదు, ఎవరిని మీట్ కాలేదు. ఆన్ మ్యాక్ ఎలాంటి మిరాకల్ రిజల్ట్ అంటే ఆ ఎంటర్డ్ హాస్పిటలే 1 ½ 2 ఇయర్స్ లో క్లోజ్ అయిపోయింది. ఏ పేషెంట్ అక్కడ లేరు. అందరూ బాగయ్యారు. అందరూ ఇంటికెళ్ళిపోయారు. జస్ట్ థింక్ చేయండి. ఎంత పవర్‌ఫుల్ టెక్నిక్ ఇది. ఎంత పవర్‌ఫుల్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడేక్ వస్తుందా? హెడేక్‌కి చెప్పండి. హెడేక్‌కి చెప్పండి. ఐయామ్ సారీ ఐయామ్ సారీ హెడ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ చెప్పండి. ఎక్కడైనా పెయిన్ ఉందా? ఆ పెయిన్‌కి చెప్పండి. పెయిన్ ఉండే పార్ట్‌కి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నీ పెయిన్ ఉందా? ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అని చెప్పండి. అలాగే వెరీ ఇంపార్టెంట్ మీ డబ్బుకి చెప్పాలి. డబ్బు, మనీ, పణం, రైట్? రూపీస్, పైసా అతనికి చెప్పండి. అది మీ 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 దగ్గర ఎలా వస్తుందో మీరు షాక్ అయిపోతారు. ఐయామ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. మీకెవరైనా డబ్బులు ఇవ్వాలంటే ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలో వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పండి. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అని చెప్పండి. అంటే ఇది ఇంత పవర్‌ఫుల్ ప్రేయర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ రోజు చెప్పాను. మేడం వాళ్ళు చెప్పారు. వాళ్ళేమి మష్రూమ్ ఎసారు. మష్రూమ్ ఇంతకు ముందు అది అంత వచ్చేది కాదు. అది పాడైపోయింది. తీసి పారేయాలనుకున్నారు. ఇప్పుడు పర్ డే 3-4 కిలో ఈజీగా వస్తుందనేసి ఆ రోజు మేడం అన్నారు. అది టెక్నిక్ ఏంటంటే వాళ్ళకి చెప్పింది ఇది ఒకే ఒక టెక్నిక్. మేడం మీరు మీ పొలం ఏముందో ఆ పొలంకి చెప్పండి. ఆ క్రాప్‌కి చెప్పండి ఏమని? ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. అంటే ఈ 4 వర్డ్స్ ఏమున్నాయో అది ఒక్క సెట్ అది. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది ఒక్క సెట్. ఈ ఇలాంటి సెట్ 108 ಟೈಮ್ చెప్పాలి. 108 ಟೈಮ್ చెప్పాలి. ಟೀಮಿಗೆ ಹೇಳಿದ್ದಕ್ಕೆ ಟೀಮ್ ಅವರು ಪ್ರತಿದಿನ ಓಕೆ వాళ్ళు అదే మేడం మెసేజ్ పెట్టారు. టీవీకి ಹೇಳಿದ್ದಕ್ಕೆ ప్రతిదిన ಅವರು పవర్‌ఫుల్ ప్రేయర్ ఇది. అంత పవర్‌ఫుల్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ మీన్స్ నేను ఒకటి చేసింది. మా మిసెస్ టూ వీలర్ నేర్చుకునేటప్పుడు బెంగుళూరులో ఒక టర్నింగ్ ఉంది. టూ వీలర్ నేర్చుకుంటున్నారు. ఆ హారియర్ కార్ ఉంది. హారియర్ కార్‌కి పోయి టచ్ చేశారు. ఎక్కడ? సైడ్‌లో ఈ బ్రేక్ లివర్ ఏమొస్తుందో బ్రేక్ లివర్ టచ్ అయింది డోర్ దగ్గర. కొంచెం ప్లేట్ మూవ్ అయింది. పెయింట్ వచ్చేసి కొంచెం ఆహ్, ఎగిరిపోయింది అంతే. కొంచెం అంటే కొంచెం. డీప్‌గా కాదు. పైన లేయర్ ఎగిరిపోయింది. వాళ్ళని అక్కడ చూసాను ఉండలేదు. ఎవరు ఉండలేదు. ఒక 2, 3 డేస్ అయింది. 2, 3 డేస్ అయిన తర్వాత అంటే మాకొక చిన్నప్పటి నుంచి చాలా మంది నేర్చుంటారు. అది ప్రాక్టీస్ చేయరు. బట్ ఏం చేశానంటే నేనక్కడ మంజు సార్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు అదే దారిలో ఉంది వాళ్ళిల్లు. వాళ్ళు ఆ కారు నుంచి దిగేటప్పుడు పోయాను. పోయి "సార్ ఈ కారు మీదేనా?" అని అడిగాను. "అవును." "సార్ అక్కడ టచ్ చేశారు కదా సార్! అది మేమే టచ్ చేసింది." అంటే వాళ్ళు షాక్ అయిపోయారు. అంటే "మీరేనా?" అని వాళ్ళు షాక్ అయిపోయారు. "అవును సార్ మేమే టచ్ చేసింది." ఎందుకంటే 100% వాళ్ళని ఇబ్బంది పెట్టాం. అది సరి చేయాల్సిన పని మాది. కేర్‌ఫుల్‌గా వినండి. కొంచెమే ప్లేట్ పోయింది. వాళ్ళన్నారు, "సార్ నేను రిపేర్‌కి వదిలేస్తాను. ఎంత అవుతుంది చెప్తాననేసి." 14,000 అయింది. పే చేశాను. ఎంత? 14,000 వినండి. రీసెంట్‌గా ఒక విషయం అయింది. అంటే అప్పుడు నాకు ఓపెనో తెలీదు. రీసెంట్‌గా ఒక 2, 3 మంత్స్ బిఫోర్ ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ అంటే మా మా ఇంటికి మా ఆంటీ వాళ్ళొచ్చారు. వాళ్ళకి కాఫీ, టీకి పాలు తీసుకొని రావాలనేసి వర్షం వస్తుంది. నేను పోయాను. కార్‌లో పోయాను. పక్కలో ఒక కారుంది. ఈ సైడ్ ఒక వెహికల్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఒక కార్‌ని నేను చూసుకోలేదు. అలాగే పోయాను. షిఫ్ట్ కార్ ఎనక ఏమి డిక్కీ కింద ఎనక ఏమంటారు సార్ అది? బంపర్ ఉంటుంది. ఆ బంపర్ ఫుల్ వచ్చేసింది బయట. ఫిఫ్ మొత్తం హాఫ్ వచ్చేసింది బయట. నేను పోయాను. అలాగే పోయాను. అర్జెంట్ ఉంది అనేసి పోయి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ కార్ పార్క్ చేసి నేను అడిగాను. మీకు సార్ ఇది ఎవరిది అంటే అడిగితే అక్కడ మేడ్ ఉండేది. మేడ్‌ని చెప్పాను. అడిగాను. మేడం ఈ కార్ ఎవరిది అంటే వాళ్ళు సార్ ఉండు 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 వీళ్ళదే అనేసి పిలిసారు. అప్పుడు మాట్లాడి వాళ్ళకి చెప్పాను. సార్ నేనే టచ్ చేశాను. అది ఏదో అయిపోయింది. అది ఎంత అవుతుందో చెప్పండి సార్ అనేసి. అప్పుడు నాకు హోపోనోపోనో తెలుసు. నేను హోపోనోపోనో చేశాను. ఆ ఓనర్‌కి చేశాను. ఆ కార్‌కి చేశాను. అక్కడ పోయేక ముందు. ఆ ఓనర్ ఎంత కూల్‌గా మాట్లాడాడంటే,
అవునా సార్ మీరేనా? ఓకేలెండి సార్ నేను చెప్తానులెండి అనేసి. నేను ఫాలో అప్ చేస్తున్నాను సార్ పోయారా? రిపేర్ చేసుకొనొచ్చారా? అనేసి. వాళ్ళు సార్ వెళ్తానులెండి సార్ అనేసి ఒక 3, 4 డేస్ అయింది. నేను రెగ్యులర్‌గా కార్‌కి అండ్ ఓనర్‌కి హోపోనోపోనో చేశాను. సార్ ఐయామ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అని. అండ్ కార్‌కి చెప్పాను. కార్ ఐయామ్ రియల్లీ సారీ. నేను చూసుకోలేదు. నీకు ఆహ్, హర్ట్ చేసేసాను. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అనేసి ఇలాగే ఒక చేస్తూ వచ్చాను. వాళ్ళు ఫోన్ చేశారు. సార్ ఇది బంపర్ చేంజ్ చేయాలంటున్నారు. ఎంత అంటే 25,000 అవుతుంది అనేసి. స్విఫ్ట్ కారు. అవునా సార్! చూడండి సార్ మీరు చేంజ్ చేయాలంటే చేంజ్ చేపియండి అనేసి అన్నాను. అదైన తర్వాత లేదు సార్ నా ఫ్రెండ్ ఒకరి గ్యారేజ్ ఉంది. నేను అక్కడ వెళ్తున్నాను. ఏదో అలాగే వాళ్ళు ఏదైనా వేరేది చేస్తారా చూస్తాను అనేసి. పోయిన తర్వాత అక్కడి నుంచి కాల్ చేశారు. సార్ ఇది ఇలాగే సెట్ చేయొచ్చు అని అంటున్నారు. బట్ 9,000 అవుతుంది అనేసి అంటున్నారు సార్ అన్నాను. ఓకే సార్ మీరు చేయాలంటే చేయండి అనేసి అన్ని నేను హోపోనోపోనో కంటిన్యూ చేస్తున్నాను. గ్రేట్ థింగ్ 25,000 అవుతుందనేసి ఫస్ట్ అన్నారు. సెకండ్ 9,000 అన్నారు. ఫైనల్‌గా ఎంతలో అది కంప్లీట్ అయింది, డీల్ అయిందంటే 2,600లో డీల్ అయింది. అంటే ఆ హోపోనోపోనో పవర్ అర్థం చేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొనొచ్చింది. అంటే అంత పవర్ ఉండే ఒక ప్రేయర్ ఇది. ఈ ప్రేయర్‌ని మీరు రెగ్యులర్‌గా ఈ రోజే వాడండి. రేపే మీరు రిజల్ట్ చెప్తారు. ఇది ఎక్కడెక్కడ పని అవుతుంది. అన్ని ప్లేస్‌లో పని అవుతుంది. స్పెషల్‌గా అత్త, కోడల దగ్గర చాలా స్పెషల్‌గా పని అవుతుంది. చాలా మంది కోడళ్ళు నవ్వుతున్నారు. యెస్ నవ్వాలి. బికాజ్ మీ అత్త నా మాట వినరు అని ఏం చెప్తున్నారో మీరు ఓపెన్ ఛాలెంజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 ఎగ్జాంపుల్. ఒకటి వచ్చేసి రీసెంట్ మేము కెనడా మీటింగ్‌లో చేసాం కదా! అక్కడ. ఇంతకుముందు ఫీల్డ్‌కెళ్ళేటప్పుడు వాళ్ళ అత్త తిట్టేది. "ఏం ఎందుకెళ్తావు? అది, ఇది, అలా, ఇలా" అని తిట్టేది. ఎప్పుడు హోపోనోపోనో తెలిసింది వాళ్ళకి వాళ్ళ అత్తకి చేశారు. "అత్త ఐ యామ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ" అనేసి హోపోనోపోనో చేశారు. అది చేసిన నెక్స్ట్ డే ఫీల్డ్‌కెళ్ళేటప్పుడు "ఏమన్నా తీసుకొని పోతున్నావా? అలాగే ఎళ్తున్నావా? ఏం తి ఏదైనా మధ్యాహ్నం భోజనం తీసుకొని పో. అలాగే పోయి ఎందుకు? నువ్వొచ్చేది లేట్ అవుతుంది" అనేసి అక్కడ నెక్స్ట్ డేనే చేంజ్ అయిపోయారు. ఆ పవర్ హోపోనోపోనోకుంది. రైట్? ఇంకొకటి ఎగ్జాంపుల్. అత్త, కోడలు ఇద్దరు గొడవ చేశారు. అత్త ఓపెన్‌గా చెప్పేసింది. "ఇప్పటి నుంచి మీ ఇంటికి నేనెప్పుడు రాను. నా ప్రాణం ఉన్న వరకు నేను రాను" అనేసి ఎళ్ళిపోయింది. కోడలు చాలా ఫీల్ అయ్యారు. "ఏమి ఇది ఇలా అయిపోయింది. నేనే ఊరుకుంటే బాగుండేది. అలా ఉంటే బాగుండేది. ఇలా ఉంటే బాగుండేది." అదైన కొంచెం సేపు అయిన తర్వాత నేను హోపోనోపోనో మర్చిపోయాను కదా! అనేసి హోపోనోపోనో చేశారు. హోపోనోపోనో చేసిన నెక్స్ట్ డే గిఫ్ట్‌తో పాటు వచ్చింది అత్త. "అదేమో అయిందిలేమా. నేను అలా చేయకూడదండి. నేను చేసేసాను. దెన్ క్షమించు. నువ్వు క్షమించు. నేను క్షమించేసాను. నువ్వు ఇంకటి నుంచి అలా చేసి" గిఫ్ట్‌తో వచ్చింది అత్త అని అంటే యూనివర్సల్ ప్రాబ్లమ్ ఇది. చిన్న ప్రాబ్లమ్ కాదు అత్త కోడలిది. యూనివర్సల్ ಪ್ರಾಬ್ಲಮೇ ಸಾಲ್ವ್ అవుతుందంటే ಅರ್ಥ చేసుకోండి. ఎవరో ಮೆಸೇಜ್ చేసారు. ಹಸ್ಬೆಂಡ್ ಲೈಟ್ ಆಗಿ ಡ್ರಿಂಕ್ಸ್ ಮಾಡ್ತಿದ್ರು. ಇವಾಗ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಂಡ್ ತುಂಬಾ ಹೇರ್ ಫಾಲ್ ಆಗ್ತಿತ್ತು. ಇವಾಗ ಹೇರ್ ಫಾಲ್ ಆಗ್ತಿಲ್ಲ. ఓకే. సూపర్బ్. గ్రేట్. చూడండి ఆల్రెడీ కన్నడలో అటెండ్ అయ్యారు. వాళ్ళు మేడం మెసేజ్ పెట్టారు ఏంటంటే, ఇంతకు ముందు వాళ్ళ హస్బెండ్ లైట్‌గా డ్రింక్ చేసేవాళ్ళంట. వాళ్ళకి హోపోనోపోనో స్టార్ట్ చేశారు వీళ్ళు. ఆ డ్రింక్ చేసేది ఇప్పుడు మానేశారు. ఇప్పుడు చేయడం లేదు. హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యేది. హోపోనోపోనో చేశారు. ఇప్పుడు హెయిర్ ఫాల్ తగ్గిపోయింది. అంటే అర్థం చేసుకోండి. ఒకే ఒక సొల్యూషన్ అన్ని ప్రాబ్లమ్‌ని కవర్ చేస్తుంది. అంత పవర్‌ఫుల్‌గా ఉన్న ఒక హోపోనోపోనో. ఓకే. జస్ట్ ఒక 10, 11 టైమ్ మేము హోపోనోపోనో చేద్దాం. 108 టైమ్స్ చేయాలి. ఇప్పుడు 11 టైమ్స్ చేద్దాం. అందరూ కమ్ ఆన్. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. ఎవ్రీబడీ. కమ్ ఆన్ ఎవ్రీబడీ. ఓకే. స్లోగా కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఎవరికి మీరు సారీ చెప్పాలి, థాంక్స్ చెప్పాలి అనుకుంటున్నారో చెప్పండి. అండ్ ఏ ఏ టైమ్‌లో డెస్పరేట్ అవుతున్నారో, నెగెటివ్ అవుతున్నారో, బ్యాడ్ ఫీలింగ్ వస్తుందో ఆ టైమ్‌లో అతనికి మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మిసెస్ ఏదైనా కొంచెం కోపం లేదు కొంచెం ఏదైనా అంటే నేను బయటెళ్తాను. హోపోనోపోనో చేసి వస్తాను. వాళ్ళు ఫస్ట్ ఎలా ఉన్నారో అందరికన్నా బెస్ట్‌గా యాక్సెప్ట్ చేసేకి రెడీ అవుతారు. అంత పవర్‌ఫుల్ ఉంది. యెస్. క్లోజ్ యువర్ ఐస్. కమ్ ఆన్ స్టార్ట్ నేను చెప్తాను. మీరు అలాగే చెప్పండి. అంటే మీరు ఎవరికి చెప్పాలి తెలుసుకొని వాళ్ళకి చెప్పండి. ఓకే. ఐ యామ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఓకే. యూనివర్సల్ క్రౌన్ అండ్ అబోవ్ మీరంతా అన్‌మ్యూట్ చేసుకోండి. మీరు మీ వాయిస్ నాకు కొంచెం వినిపిస్తే బాగుంటుంది.
కమన్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి అందరూ. ఓకే, రెడీ, స్టార్ట్. ఐఎమ్ రియలీ సారీ. I'm really sorry. ప్లీజ్ ఫర్గివ్ మీ. Please forgive me. థ్యాంక్ యూ. Thank you. ఐ లవ్ యూ. I love you. ఐఎమ్ రియలీ సారీ. I'm really sorry. ప్లీజ్ ఫర్గివ్ మీ. Please forgive me. థ్యాంక్ యూ. Thank you. ఐ లవ్ యూ. I love you. ఇప్పుడు మేమందరూ వెస్టిజ్ కి చెప్తాం, రైట్?